హలో అండి. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్గా మనం ఉప్మా ఇడ్లీ దోశ తింటుంటాం కదండి. అలా కాకుండా ఇలా ఉప్మా రవ్వతో కొత్తగా ఒక్కసారి చేసుకోండి. రుచి చాలా చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా తినే ఫుడ్ బోరు కొడితే అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసుకుంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా 5 నుంచి 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ 1 కప్పు రవ్వ తీసుకున్నాను. 1 కప్పు ఉల్లిపాయలని ఇలా పొడుగా స్లైసెస్గా కట్ చేసుకొని తీసుకున్నానండి. ఇక్కడ ఒక బౌల్లో ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత దాంట్లో 1 కప్పు దాకా రవ్వ వేసుకోవాలండి. ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ. ఇప్పుడు దీంట్లో 2 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు జొన్న పిండి తీసుకోవాలండి. ఒకవేళ జొన్న పిండి ఇష్టం లేని వాళ్ళు దాని ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. నేనైతే 1/2 కప్పు ఇక్కడ శనగపిండి తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలండి. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం 1/2 కప్పు దాకా పెరుగు వేసుకోవాలండి. పెరుగు పుల్లటిదైనా వేసుకోవచ్చు, మీడియంగా ఉన్న పెరుగు అయినా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి. ముందైతే వాటర్ ఏమీ వేయకుండా ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకుంటూ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. వాటర్ ఒకటేసారి వేసుకుంటే బ్యాటర్ అనేది పల్చగా అయిపోతుంది. మనకు చపాతీ పిండికి ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉండాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఒకసారి పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో నుంచి చపాతీ పిండికి మనం ఎంత తీసుకుంటామో సేమ్ అంత పిండి తీసుకోవాలండి. మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా చేసుకోవాలి. రౌండ్ బాల్ చేసుకొని మనము మిగతా పిండిని తడి ఆరకుండా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము చపాతీలా చేత్తో ఇలా ఒత్తుకుందామండి. ఇక్కడ నేను ఒక కవర్ తీసుకున్నానండి. మీరు కావాలంటే బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు. దీనికి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు ఇలా పిండి ముద్ద తీసుకున్న తర్వాత ఈక్వల్గా తాల్చుకోవాలండి. ఇలా మనము అన్ని వైపులో ఈక్వల్గా తాల్చుకోవాలి. మరీ లాగా కాకుండా మరీ పల్చ కాకుండా ఇలా కవర్ మీద వేసుకోవడం వల్ల మనకు ఈజీగా ఇలా మనము వేసుకోవచ్చండి. ఇలా అన్ని వైపులో ఈక్వల్గా తాల్చుకోవాలి. ఇలా అన్ని వైపులో ఈక్వల్గా తాల్చుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని కాల్చుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకోవాలండి. పెనం బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లోంచి ఇప్పుడు మనము ముందైతే 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ముందుగా మనము ఒత్తుకున్న చపాతీని దీనిపైన వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లోంచి ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. 2 వైపుల్లో తిప్పుతూ మంచిగా కాల్చుకోవాలండి. ఇలా ప్రెస్ చేస్తూ అన్ని వైపులో కాల్చుకోవాలి. 2 వైపులో ఇలా ప్రెస్ చేస్తూ అన్ని వైపులో మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపులో పరాటాను మంచిగా కాల్చుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మధ్యలో ఆనియన్ తలుగుతుంటే రుచి సూపర్గా ఉంటుందండి. ఇలా అన్ని వైపుల్లో ప్రెస్ చేస్తూ మంచిగా కాల్చుకోవాలండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి. 1, 2 అయితే అస్సలు ఆగరు, అంత బాగుంటాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని ఇదే విధంగా మరొకటి వేసుకోవాలి. ఒకవైపు చేస్తూ మరోవైపు ఇలా చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇలా 2 వైపులా చక్కగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. 1 బై 1 ఇదే విధంగా అన్ని ఆనియన్ పరాటాలు చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. హెల్తీగా ఇలా జొన్న పిండి ఇలా మనం వేసుకొని చేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా తినేవి కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకోండి, బాగుంటాయండి. నేనైతే పచ్చడితో సర్వ్ చేస్తున్నాను. ఒట్టిగా తిన్నా కూడా చాలా చాలా బాగుంటాయి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.